జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక రిజల్ట్ రేపు రివీల్ కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రారంభమవుతుంది. లెక్కింపు కోసం అధికారులు అన్ని చోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నీనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నిక తీవ్ర ఉత్కంఠంగా జరిగింది. గత నెల రోజులుగా ప్రధాన పార్టీలు తమ అగ్ర నాయకత్వాన్ని రంగంలోకి దింపి భారీ స్థాయిలో ప్రచారం జరిపాయి. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా జూబ్లీహిల్స్ పై జెండా ఎగరేయాలని కాంగ్రెస్ సర్వశక్తులా పోరాడాయి. ప్రచార దశలో విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన రాజకీయ వాతావరణం ఇప్పుడు ఫలితాల అంచెల్లో నిలిచింది. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 8:45 వెలువడే అవకాశం ఉంది. లెక్కింపు కోసం మొత్తం 42 టేబుల్ను ఏర్పాటు చేశారు అధికారులు. భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో 3 అంచెల భద్రతా వలయం, సీసీ కెమెరాల పర్యవేక్షణ, సాయుధ బలగాల పహారా ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల మేర నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ షేక్పేట్ డివిజన్లోని పోలింగ్ బూత్ నెంబర్ 1 నుంచి ప్రారంభమై ఎర్రగడ్డ బూత్తో ముగియనుంది.